ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పాల్వంచ కొమరంభీం హాల్లో సమావేశం జరిగింది. ఎలాంటి చట్టబద్ధత లేని లంబాడాలు ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఆదివాసీ రిజర్వేషన్లను అక్రమంగా అనుభవిస్తున్నారని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల తుడుం దెబ్బ నాయకులు ఆరోపించారు. 95% ఉద్యోగాలను కేవలం లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవిస్తూ ఆదివాసీ జాతులన్నింటినీ మోసగిస్తున్నారని తుడుం దెబ్బ ఆరోపించింది. ఆదివాసీ ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో కేసు వేస్తే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న లంబాడీ నాయకులను ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కేసులు మరిన్ని వస్తాయి. దానికి లంబాడీలు సిద్ధంగా ఉండాలని తుడుం దెబ్బ నాయకులు సపన కోటేశ్వరరావు, బచ్చలి వెంకటేశ్వర్లు, కల్తీ పాపారావు హెచ్చరించారు. శ్రీ గౌరవ అసెంబ్లీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారు తెల్లం వెంకటరావు గారి పైన, అలాగే మాజీ ఎంపీ సోయం బాబురావు గారి పైన, ఆదివాసీ నాయకుల పైన మరి చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వారు మరి వారిపైన మరి ఆరోపణలు చేస్తూ మరి వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి మేము ఈ సందర్భంగా ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేశారో మరి మాజీ ఎంపీ సోయం బాబురావు గారికి, అలాగే తెల్ల వెంకటరావు గారికి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మేము ఎన్నంటూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే లంబాడాలని తొలగించాలని చెప్పేసి సోయం బాబురావు గారు కానీ ఇటు తెల్ల వెంకటరావు గారు అని వేసినటువంటి కేసు మరి ఆదివాసులకు న్యాయం జరిగే విధంగా ముందుకు పోతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఏదైతే 1976లో మిమ్మల్ని కలిపాము ఎస్టీ జాబితాలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు, మరి మాకు రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పేసి ఈ లంబాడాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానిపైన మేము ఒకటే తెలియదలుచుకున్నాం. మరి ఏంటంటే 1976 సంవత్సరంలో మరి మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించినట్లయితే మరి 1970 తర్వాత విపరీతంగా వలసలు వచ్చి ఆదివాసీల రిజర్వేషన్ను మరి దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆదివాసీ రిజర్వేషన్ను చోరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా రిజర్వేషన్ మాకు అందాల్సినటువంటి ఏదైతే ఉందో విద్య, వైద్య, ఆరోగ్యపరంగా అందాల్సిన మరి ఉద్యోగాలను కూడా కోల్పోతూ ఉన్నాం. మాకు ఏదైతే రావాల్సిన ఉద్యోగాలు మరి అన్నింటినీ కూడా ఆదివాసీ ప్రజలకు అందకుండా ఈ యొక్క లంబాడా సమాజానికి చెందిన వాళ్ళే దోపిడీ చేస్తూ ఉన్నారు, చోరీ చేస్తూ ఉన్నారు. ఇవాళ లంబాడీల తొలగింపు మా ఎమ్మెల్యేల మీద ఇవాళ సోయం బాబురావు ఎంపీ ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఇవాళ తెల్ల వెంకటరావు గారు కేసు వేయడం వల్ల ఇవాళ మా ఆదివాసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇవాళ దురుసుగా మాట్లాడటం, ఇవాళ లంబాడీలు ఇవాళ వాళ్ళ మీద మేము ఆదివాసీ హక్కుల పోరాటం తుడుందెబ్బ నుంచి ఖబర్దార్ ఏదైనా ఉన్నా మీరు మా ఎమ్మెల్యేలు, నాయకులు ఇవాళ సుప్రీంకోర్టులో వేస్తారు. కానీ మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే ఎక్కడైనా సుప్రీంకోర్టులో మీరు తెలుసుకోండి. కాబట్టి ఇక్కడ మా ఎమ్మెల్యే ల్యాబింగ్ చేయడం కానీ ఏది చేయడం కానీ మా ఎమ్మెల్యేల మీద మళ్ళీ ఇది రిపీట్ అయ్యి మాట్లాడితే మేము తుడుం దెబ్బ నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఏకమయ్యి మిమ్మల్ని ఏ విధంగానైనా మా ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఏ మాట అయినా ఖబర్దార్ మీరు టీచర్ ఫెడరేషన్ కూడా ఇస్లావతు సీతారాం నాయక్ కానీ వాళ్ళు కానీ రాష్ట్ర నాయకులు కావచ్చు, వాళ్ళు ఇక్కడ జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ లంబాడి సోదరులకు చెప్తున్నాం, మీకు మాకి వైద్యం కాదు, ఎక్కడ ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో చూసుకుందాం. కాబట్టి మీరు ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి మా తుడుం దెబ్బ మాది ఆ రోజుల్లోనే 2010లో